తెలంగాణలో ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఓటు హక్కు సద్వినియోగానికి టైం వచ్చేసింది. మరికొద్ది క్షణాలలో ఓటర్లు వారి ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ప్రజాస్వామ్యాన్ని బలపరిచేదిగా, ఐకమత్యానికి ప్రతీకగా భారత పౌరుడికి కల్పించబడిన ఓటు హక్కును గురువారం పౌరులు వినియోగించుకోనున్నారు. తెలంగాణలో ప్రచారానికి తెరపడటంతో అందరి చూపు ఇప్పుడు పోలింగ్ వైపు మళ్లింది. తెలంగాణలో మొత్తం 3,26,02,799 మంది ఓటర్లు ఉన్నారు. అందులో పురుషుల సంఖ్య 1,62,98,418 ఓట్లు, మహిళలు 1,63,01,705 ఓట్లు ఉన్నాయి. అంతేకాకుండా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 2,676 ట్రాన్స్జెండర్ ఓట్లు ఉన్నాయి. కొత్తగా యువ ఓటర్లు 9,99,667 మంది ఉన్నారు. అందులో అబ్బాయిలు 5,70,274, అమ్మాయిలు 4,29,273, ట్రాన్స్జెండర్స్ 120 మంది, సీనియర్ సిటిజన్ ఓటర్లు 44,371 మంది ఓటర్లు ఉన్నారు. ఎన్ఆర్ఐ ఓటర్లు 2,933, దివ్యాంగుల ఓటర్ల సంఖ్య 5,06,921 మంది ఓటర్లు ఉన్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా 12,000 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నట్లుగా ఈసీ గుర్తించింది. ఇక మంగళవారం సాయంత్రం ఎన్నికల ప్రచారానికి తెరపడింది. రాష్ట్రంలో 106 నియోజకవర్గాలలో సాయంత్రం 5 గంటలకు ప్రచారం ముగిసింది. ప్రచారంలో దూసుకెళ్లిన అభ్యర్థులు మైకులు మూగబోయాయి. రాజకీయ నాయకుల మైకులు, ప్రచార వాహనాలు, పార్టీల పాటలు ఎక్కడికక్కడే ఆగిపోయాయి. ఈసీ నిబంధనల ప్రకారం పోలింగ్ ముగింపు సమయానికి 48 గంటల ముందే ప్రచారాన్ని నిలిపివేశారు. ఎన్నికల ప్రచారం ముగిసిన వెంటనే 144 సెక్షన్ అమల్లోకి వచ్చింది. ఈ క్రమంలో రాష్ట్రంలో వైన్ షాపులు కూడా మూతపడ్డాయి. 48 గంటల పాటు మద్యం దుకాణాలను మూసివేయాలని ఎన్నికల సంఘం ఆదేశించింది. పోలింగ్కు ముందుగానే మద్యం దుకాణాలను ఆపివేయాలని సీఈఓ వికాస్ రాజ్ తెలిపారు. దీంతో తెలంగాణ వ్యాప్తంగా మద్యం దుకాణాలు బంద్ అయ్యాయి. శాంతి భద్రతల పరిస్థితుల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకుంది. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల ప్రకారం మద్యం దుకాణాలు మూసివేయకుంటే లైసెన్స్లను రద్దు చేయడంతో పాటు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. ఇక మద్యం పంపిణీ జరిగిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో డబ్బులను పంపిణీ చేస్తే ఉపేక్షించేదే లేదని వార్నింగ్ ఇచ్చారు వికాస్ రాజ్. The silent period has started. There are various restrictions that are put in place by the Election Commission of India. This period under Representation of People's Act section 126(1)(b) prohibits display of election matter during the period of 48 hours. Ante etlanti election material ni display cheyakudadu. It could be cinematograph, television or any other similar apparatus or calculated to influence the affect the result of an election. This also includes display of any opinion poll and of standard debates, analysis, visuals and sound bites. Prohibits conduct of exit poll and dissemination of its results till half an hour after closing of the poll. No political advertisement can be given in any electronic media, including social media. All political parties to instruct and brief their leaders and campaigners to ensure that they observe the silence period on all forum of media and their leaders and cadres do not commit any act
that may violate the spirit of Section 126. No person shall convene, hold or attend, join or address any public meeting or procession in connection with an election. Restrictions on setting up of election booth, canvassing near polling stations, use of mobile phones, cordless phones going armed near the polling station or on vehicles. Presence of political functionaries, party workers in a constituency who are from other areas and not voters of constituency shall not be allowed. So, వాళ్ళు బయటకి వెళ్ళిపోవాలి. Arrangements, direct or indirect, to carry any voter to or from polling station by any kind of vehicle used for transport is a criminal offence. ఈ రోజు రాత్రి ర్యాండమైజ్ చేసి ఇన్ ఫ్రంట్ ఆఫ్ అబ్జర్వర్స్ ఏ పోలింగ్ స్టేషన్ ఎవరిని అలాట్ చేస్తారు అది కూడా ఫైనలైజ్ చేసి సీల్డ్ కవర్లో పెడతారు. కానీ రేపు మార్నింగ్ దాన్ని పోలింగ్ పార్టీస్ వచ్చిన తర్వాత వాళ్ళకి చెప్పడం జరుగుతుంది. Tonight is very important for us, basically for prevention of freebies, liquor, cash distribution and any such thing. అందుకనే 24/7 కంట్రోల్ రూమ్ని డిఓస్ ఆర్ఓస్ని పెట్టుకోమన్నాను అండ్ కంటిన్యూస్లీ దాన్ని మానిటర్ కూడా చేయమన్నాను. అట్లాగే ఈ కంట్రోల్ రూమ్స్ బేసికలీ చెక్ పోస్ట్స్ అన్నిటికీ డైరెక్ట్ అక్కడ రిలే ఉంటుంది. అందుకనే పొలిటికల్ పార్టీస్ ఆర్ క్యాండిడేట్స్ ఆర్ వాళ్ళ రిప్రజెంటేటివ్స్ కూడా కావాలి అంటే అక్కడ పోయి చూడొచ్చు. అంతా ఇంపార్షియల్గా జరుగుతుంది. దాన్ని వాళ్ళు కూడా చూసి దే కెన్ సాటిస్ఫై దెమ్సెల్వ్స్. ఈసీఐఎల్ హ్యాస్ డిప్లాయిడ్ ఇంజనీర్స్. బేసికలీ అది రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్లో వాళ్ళు కూడా ఉంటారు. సో వాళ్ళు వచ్చేసారు అందరూ కాన్స్టిట్యుయెన్సీస్లోకి. ఎంసీసీ జనరల్ రెస్ట్రిక్షన్స్లో ఇంకా ఒకటి ఉంది, ఓన్లీ 1 వెహికల్ పర్ క్యాండిడేట్ అండ్ 1 ఫర్ ద ఎలక్షన్ ఏజెంట్. రేపు జరిగే పోలింగుకు ఎన్నికల కమిషన్ సర్వం సిద్ధం చేసింది. మొత్తం 119 నియోజకవర్గాలకు గాను ఎన్నికల బరిలో 2290 మంది ఉన్నారు. వారిలో 221 మంది మహిళా అభ్యర్థులు పోటీలో నిలిచారు. రాష్ట్ర వ్యాప్తంగా 35,655 పోలింగ్ కేంద్రాలు ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పోలింగ్ సందర్భంగా భద్రతా విధుల్లో 45,000 మంది తెలంగాణ పోలీసులు ఉండనున్నారు. పోలింగుకు 48 గంటల ముందే రాష్ట్రమంతటా 144 సెక్షన్ అమల్లోకి వస్తోందని, రాజకీయ పార్టీలు, అభ్యర్థులు సమావేశాలు, ఇంటింటి ప్రచారం లాంటివి చేయవద్దంటూ ఈసీ సూచించింది. ఎన్నికల నిబంధనల ఏర్పాట్లకు సంబంధించిన వివరాలను వెల్లడించారు రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజు. ఎన్నికల ప్రచారానికి సంబంధించి ఎలాంటివి ప్రదర్శించవద్దని చెప్పారు. టీవీలు, రేడియోలు, కేబుల్ నెట్వర్క్లలో ప్రచారం నిషిద్ధమని తెలిపారు. ఓటర్ స్లిప్పులపై పార్టీల గుర్తులు ఉండకూడదని అన్నారు. పోలింగ్ ముగిసిన తర్వాత అరగంట తర్వాత వరకు ఎగ్జిట్ పోల్స్ నిషేధమని క్లారిటీ ఇచ్చారు. సైలెంట్ పీరియడ్లో టీవీ, సోషల్ మీడియాలలో ప్రకటనలకు అనుమతి లేదని ఈసీ స్పష్టం చేసింది. పత్రికలలో వేసే ప్రకటనలకు మోడల్ కోడ్ మీడియా కమిటీ ముందస్తు అనుమతి ఉండాలి. వేరే నియోజకవర్గం నుంచి ప్రచారానికి వచ్చిన వాళ్ళు స్థానికంగా ఉండకూడదని, లాడ్జ్లు, గెస్ట్ హౌస్లు, హోటల్లో బస చేస్తున్న ఇతర ప్రాంతాల వాళ్ళు ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఈసీ ఆదేశాలు జారీ చేసింది. బుధవారం, గురువారం రాజకీయ నాయకులు ఎన్నికలకు సంబంధించిన ఇంటర్వ్యూలు ఇవ్వరాదని, డిబేట్స్ నిర్వహించరాదని, బల్క్ ఎస్ఎంఎస్లు పంపకూడదని స్పష్టం చేశారు.
రాష్ట్రంలో ఎన్నికల సంఘం తొలిసారిగా అమలు చేసిన హోమ్ ఓటింగ్ విధానం విజయవంతమైంది. పోలింగ్ కేంద్రానికి వెళ్లలేని వృద్ధులు, దివ్యాంగులకు ఈ విధానం చాలా బాగా ఉపయోగపడింది. గతంలో నడవలేని స్థితిలో ఉన్న వృద్ధులు, దివ్యాంగులు తమ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయేవారు. ఈ హోమ్ ఓటింగ్ ద్వారా వారంతా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాష్ట్రంలో తొలిసారిగా హోమ్ ఓటింగ్ను తెచ్చామని, ఈ విధానం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా 27,178 మంది అర్హత కలిగిన వారు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ వెల్లడించారు. 80 ఏళ్లు పైబడిన వృద్ధులు, 40% కంటే ఎక్కువ వైకల్యం ఉన్నవాళ్ళు, దివ్యాంగులు హోమ్ ఓటింగ్ విధానం ద్వారా నుంచే ఇంటి వద్దే ఓటు హక్కును వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. ఈ నెల 23, 24, 25న ఈ ప్రక్రియను చేపట్టారు. ఎన్నికల సిబ్బంది, BLO, పోలీసులతో కూడిన బృందం వారి ఇళ్లలోకి వెళ్లి బ్యాలెట్ రూపంలో రహస్యంగా ఓటు వేయించారు. ఇక గ్రేటర్ హైదరాబాద్లో 144 సెక్షన్ అమల్లోకి వచ్చిందని హైదరాబాద్ సిపి సందీప్ షాండిల్య అన్నారు. 2,400 మంది రౌడీ షీటర్స్ బైండ్ ఓవర్ చేశామని అన్నారు. మరోవైపు 7 జోన్లలో 1,600 మంది రౌడీ షీటర్స్ పై నిఘా పెట్టామని తెలిపారు. అంతేకాకుండా 2 లక్షల వాహనాలు చెక్ చేశామని, ఎన్నికల విధుల కోసం భారీగా పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశామని అన్నారు. మరోవైపు 45,000 మంది రాష్ట్ర పోలీసులు, 3,000 మంది ఇతర శాఖల సిబ్బంది, 50 కంపెనీల స్పెషల్ పోలీసులతో బందోబస్తు ఉంటుందని సిపి సందీప్ తెలిపారు. హైదరాబాద్లో ఇప్పటి వరకు 63 కోట్ల రూపాయల నగదును సీజ్ చేశామని చెప్పారు. కేంద్ర రాష్ట్ర బలగాలతో భద్రతా ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. ప్రతి పోలీస్ స్టేషన్లలో కూడా సీసీ కెమెరా ఏర్పాటు చేశామని అన్నారు. ఎవరైనా బెదిరింపులకు గానీ, దౌర్జన్యానికి గానీ పాల్పడితే వెంటనే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల తాయిలాలు పంచితే కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. अभी तक हैदराबाद सिटी में ऑलमोस्ट 63 करोड़ रुपीस के कैश, लिकर और प्रेशियस मेटल सीज हुए हैं. एंड अभी तक हम 2,400 वारंट्स NBWs एग्जीक्यूट किए हैं. पूरे NDPS एक्ट केसेस में, बॉडीली ऑफेंसेस केसेस में अभी हमारे पास कोई भी पेंडिंग NBW नहीं है. राउडी शीटर्स एवरी डे वी हैव 1,600 राउडी शीटर्स. हैदराबाद सिटी 7 zones has got 1,600 rowdy sheeters. Every day we are checking around 600. हर रोज रात को 600 हम राउडी शीटर्स को चेक कर रहे हैं. और जो भी लोकल पुलिस के राउडी शीटर चेकिंग में वो नहीं मिलते, सो नेक्स्ट डे टास्क फोर्स वाले उनको ढूंढते हैं. All the rowdy sheeters we are able to keep a tab on them, and अभी तक जो कंट्रोल है, I don't think they will be able to create problem during this election period. 1,700 polling locations are there. तो 1,700 polling locations के अंदर 4,915 are the total number of polling stations. And 1,700 polling locations के अंदर हमारे को 666 critical. फिर से बोलते हैं 1,700 polling locations. 1,700 polling locations के अंदर 666 are locations which are classified as critical. ये वाली पोलिंग लोकेशंस में आधा सेक्शन CAPF होगा और 310 जो भी पोलिंग लोकेशंस हैं उसमें एक्स्ट्रा फोर्स दिया गया है, वो 100 मीटर्स और 200 मीटर्स लाइन को देखने का. हम आप सबसे क्या रिक्वेस्ट करते हैं कि पुरसकून माहौल रखने के लिए वहां पर आदमी इकट्ठा नहीं हो. अगर आप इकट्ठा होएंगे वहां पर तो पुलिस वाले पकड़ के ले जाएंगे, आपको पोलिंग के बाद ही छोड़ेंगे. तो आप अपना वोट दीजिए और अपने घर को जाइए. तो उधर इकट्ठा होएगा तो हमारा हर पोलिंग स्टेशन में, क्रिटिकल पोलिंग स्टेशन में और बाकी पोलिंग स्टेशन में CCTV कैमरा लगा हुआ है. पूरे जो भी लोग हैं ना, अपने ऑब्जर्वर्स आए हुए हैं, 21 ऑब्जर्वर्स, दे विल बी एबल टू सी ईच एंड एवरीथिंग कि आप पोलिंग के बाद लोग इकट्ठा हो रहे हैं या कुछ भी एक्शन हो रहा है. तो आप इससे ये भी करते हैं
कि पुलिस वाला है ना, कोई भी पुलिस ऑफिसर अगर उसके आंखों के सामने कोई भी कॉग्निजेबल ऑफेंस हो रहा है, कि जैसे किसी को डरा रहा है, किसी को धमका रहा है, कोई बदतमीजी से बात कर रहा है, अगर कोई भी ऑफेंस ऐसा करते हैं तुम्हारे सामने, तो इमीडिएटली उस आदमी को अरेस्ट करके ले जाना। अगर आप नहीं पकड़ पा रहे, आपने कोशिश नहीं किया, तो आपके ऊपर पक्का एक्शन हो। రేపు ఉదయం 7 గంటల నుంచి పోలింగ్ ప్రారంభం కానుంది. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాలలో కొంత ముందుగానే పోలింగ్ను క్లోజ్ చేయనున్నారు. ప్రతి ఓటరు కూడా ఓటు హక్కును వినియోగించుకోవాలని ఎన్నికల అధికారులు సూచించారు. గురువారం పోలింగ్ జరగ్గా డిసెంబర్ 3న పోలింగ్ ఫలితాలు వెలువడనున్నాయి.